ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ప్రత్యేకముగా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీస్, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములు, మన కుటుంబములు మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆమెన్. మీలో ఒకనిగా నిలిచి మీ కొరకు, మీ కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారు. మీ కొరకు దేవుని మాట మాట్లాడడం నేను చాలా సంతోషపడుతున్నాను. అనుదిన ఆహారము మాకు అనుగ్రహించుము అని ప్రభు ప్రార్థన నేర్పించినట్లుగా అనుదిన మన్నా వలె ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. ఈ సందేశము మీరు విని బాగా చేతులు పైకెత్తి స్తోత్రము చెల్లించి ప్రభుకు స్తుతి చెల్లించాలి. ఆ తర్వాత మీ బంధువులకు, మీ రక్త సంబంధికులకు, మీకు తెలిసిన దేవుని బిడ్డలందరికీ షేర్ చేసినట్లయితే మిక్కిలి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎదుటివారు ఆశీర్వదింపబడతారు. అంత మాత్రమే కాదు, మీరు అనుభవించే దైవికమైన కృప, మీ అనుభవములను, మీ సాక్ష్యములను కమెంట్ సెక్షన్లో మీరు దయచేసి మీరు నమోదు చేయాలని నేను ప్రేమతో కోరుచున్నాను. ఆ కమెంట్ సెక్షన్లో ఆ మాటలు చూసేవారు ఆశీర్వదింపబడతారు. తరచు మీరు కమెంట్ సెక్షన్లో పెట్టే ప్రార్థన విన్నపములను చదువుతున్నాను. వెంటనే మీ కొరకు ప్రార్థించుటకు ప్రభు సహాయం చేస్తాడు. ఆమెన్. ప్రభుకు స్తోత్రం. ఈ రోజుకు సంబంధించిన ప్రవచన వాక్కు అపోస్తులుడైనటువంటి పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఒక హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కంఫర్ట్గా మాట్లాడతాడు, కొన్నిసార్లు మనలను సంతోషపరుస్తాడు, కొన్నిసార్లు ఇలాగూ గ్రహింపచేస్తాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఉండుడి అనే ఒక మాట వస్తుంది. ఎందుకని? ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక అంటే 12వ వచనములో ప్రభు యొక్క దినము త్వరగా వచ్చుచున్నది. దేవుని రాకడ. ఈ భూమి మీద మనము ఏ ఒక్కరము శాశ్వతముగా ఇక్కడ ఉండడం. యేసు వస్తాడు. ఒకటి యేసు వస్తాడు, లేదంటే ఈ లోకపు పరుగు ముగిసిన వెంటనే ఆయనను కలుసుకుంటాం. ప్రభుకు స్తోత్రం. అలాగైతే ఈరోజు ఈ వచనము చూడండి. ప్రభువును ఎదుర్కోవడానికి కనిపెట్టుకొని ఉన్న మనము ఒకటి నిష్కలంకులముగా, నిందారహితులముగా, మూడవది శాంతము గల వారముగా ఆయన సన్నిధిలో కనబడాలి. మనము నిష్కలంకులముగా, రెండవది నిందారహితులముగా. చాలా ముఖ్యం. క్రైస్తవ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన ప్రాంతములు. ఈ దినాలలో మీరు ఉదయమే అప్పగించుకొని ప్రార్థించండి. ప్రభువా, మీకు ప్రీతికరము లేని ఏ కార్యములో నేను పాలు పంపులు పొందుకోకుండా సహాయము చెయ్యి అంటే ప్రభు కృపగా భద్రపరుస్తాడు. ఎందుకంటే శాంతము గల వారై ఆయన సన్నిధిలో నిలబడితేనే ప్రభు యొక్క రాకడను మనము చూడగలము. ఏ ఒక్కరితో మనము పగ, అసూయ, విరోధం మనకు ఎవరితో వద్దు. ప్రభు మనకు చాలినవాడు అన్నటువంటి సంతోషముతో, ఆ సమాధానముతో మనము సమాధానమును కాపాడుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థించుదామా? ఈ మాటను పట్టుకొని, మా పరిశుద్ధమైన మంచి తండ్రి, 2వ పేతురు 3:14 ప్రకారం, ప్రభువా, మీ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్న మేము నిష్కలంకులముగా, నిందారహితులముగా, సమాధానము గల వారమై మీ సన్నిధిలో నిలబడినట్లు మాకు అర్హత దయచేయండి అయ్యా. మాకు గ్రహింపు దయచేయండి. మా కుడి చేతిని పట్టుకొని నడిపించండి మీ ప్రజలను. ఏ ఒక్కరూ ప్రభువా విడువబడకూడదు. నేను నా ఇంటివారును అని యెహోషువ సెలవిచ్చినట్లుగా మీ బిడ్డలు కుటుంబముగా మిమ్మలను ఎదుర్కోవాలి. అలాంటి కృపలను ఇచ్చి ధైర్యపరచబోతున్నారు. ఇంటిలో ఏ ఏ అవసరతలు ఉన్నాయో తీర్చండి. తలంపులలో ఏ ఏ కార్యములు పెట్టుకొని ప్రార్థిస్తున్నారో వాటిని సఫలపరచండి. మీ సమాధానం మీ బిడ్డల మీద ఒక నది వలె ప్రవహింప చెయ్యండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరపు ముగింపు దినాలలో ఇలాంటి మాటలు మీరు బాగా ధ్యానం చేసి ప్రభువును స్తుతించండి.
దైవ కృప మిమ్మలను భరిస్తుంది. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.